మస్తే మస్తే నమస్తే. ఈ రెసిపీ ట్రై చేస్తే పక్కా అంటారు మస్త్ హే. చలో షురు చేద్దాం. ముందుగాల మిక్సీ జార్లా ముందుగాలనే వేయించుకున్న నువ్వులు కాజు వేసుకోవాలి. అందులోనే పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, ఎల్లిపాయల ముక్కలు కూడా వేసుకోవాలి. అందులోనే ఉప్పు, నిండా పుదీనాకులు, కొత్తిమీరాకులు వేసి మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కడిగిన చికెన్ ముక్కలు వేసుకోవాలి. అందులోనే పసుపు, గరం మసాలా, పెరుగు, మనం ముందుగా రుబ్బుకున్న పేస్ట్, ఉల్లిగడ్డ చిన్న కోసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. గంట పెట్టి ఇట్టిట్ట కలుపుడు కాదు, చేయి పెట్టి అన్ని మసాలాలు చికెన్ ముక్కకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. కలిపినాక మూత పెట్టి 2-3 గంటలు మ్యారినేట్ చేయాలి. మ్యారినేషన్ చేసే టైం లేకపోతే అర్ధగంట అన్న ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మ్యారినేషన్ అయినాక పొయ్యి మీద కడాయి పెట్టి నూనె పోసి 3-4 ఎండుమిర్చి రెక్కలు వేసుకోవాలి. అట్లనే ఉల్లిగడ్డ ముక్కలు, ఉల్లాకు ముక్కలు వేసి నూనె లేగేటట్టు కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు వేగినాక మనం ముందుగా అలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి. ఏముంది మొత్తం అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. దోస్తులు, మా అన్ని రకాల వంటకాలు మిస్ కావద్దంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టుర్రి. మంచిగా కలిపినాక మూత పెట్టి చిన్న మంట మీద 20-30 నిమిషాల దాకా ఉడకనియాలి. మధ్యలో ఒకసారి అడుగు మాడకుండా ఒకసారి కలుపుకోవాలి. నీళ్లు పోసుడు పని లేదు, అయ్యే నీళ్ళు ఊరుతాయి. 30 నిమిషాల తర్వాత మూత తీసి ధనియాల పొడి వేసి మళ్ళీ మంచిగా కలుపుకొని మూత పెట్టి 15 నిమిషాలన్నా ఉడకనియాలి. ముచ్చట చెప్తా. కొత్తిమీర ఆకులు ఎక్కువ రోజులు ఫ్రెష్ ఉండడానికి కింద ఏర్లు కట్ చేసి ఎయిర్టైట్ డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చికెన్ ముక్క ఉడికిందో చూసి పొయ్యి బంద్ చేసుడే. గంతే, చిక్కటి గ్రేవీతో గ్రీన్ చికెన్ తయారు. దోస్తులు, వీడియో గిట్లా నచ్చితే లైక్ చేసి షేర్ చేసుడు యాద్ మరొకరి. మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.